హలో టు ఆల్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి హల్దీ అండ్ మెహందీ మినీ వ్లాగ్స్ అండి. ఇది రెండు కలిపే చేశాను. హల్దీ అయితే వ్లాగ్స్ తీయడానికి కుదరలేదు, భాను దగ్గర ఉంది మొబైల్. ఇంకా మెహందీకి వచ్చేసి డెకర్ అయితే ఇట్లా అయితే చేశారు ఇంటి ముందు. హల్దీకి వచ్చేసి కింద వాళ్ళకి పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో వచ్చేసి హల్దీ ఫంక్షన్ అయితే చేశారు. ఇంకా పైన వచ్చేసి మెహందీ ఫంక్షన్ అయితే చేశారు. ఫస్ట్ అయితే నేను మెహందీ అయితే పెట్టించేసుకున్నాను. ఓన్లీ ఒక హ్యాండ్కి అయితే పెట్టించుకున్నాను, భానుతో కుదరదని చెప్పేసి. కాకపోతే ఒక 3 మెంబర్స్ వచ్చారు, స్పీడ్గానే అయితే పెట్టారు. ఇంకా పెట్టించుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే ఫస్ట్ అయితే పెట్టించుకున్నాను. మళ్ళీ భానుతో ఆరదు, నేను మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళదైతే మ్యారేజ్, మా చుట్టాలది. ఇంక ఇక్కడ వచ్చేసి మిగతా అందరు కూడా పెట్టించుకుంటున్నారు ఆల్రెడీ. ఇంక ఇక్కడ భాను కూడా అయితే పెట్టించేసుకుంటుంది. ఇంక ఇక్కడ వేరే తెలిసిన పాప అయితే పెట్టించుకుంటుంది. ఇక్కడ మెహందీ డిజైన్స్ కూడా చాలా బాగా అయితే పెడుతున్నారు ఇక్కడ వీళ్ళు. భాను కూడా, భానుకి హ్యాండ్ మొత్తం కావాలంట, హ్యాండ్ మొత్తం పెట్టమని చెప్పి అయితే అడుగుతుంది. నెక్స్ట్ భాను క్లిప్ కూడా యాడ్ చేస్తున్నా, చూసేయండి. అసలు ఎంత సైలెంట్గా ఎంత క్యూట్గా అయితే కూర్చుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంట్లో కూడా కోన్ కానీ కనిపిస్తే అసలు పెట్టే వరకు కూరుకోదు, కాకపోతే పెట్టిన తర్వాత ఎంతసేపు ఉంచుకోదు. కాకపోతే ఆ రోజు మాత్రం చాలాసేపే ఉంచుకుంది, పర్లేదు, గ్రేట్ అనిపించింది ఆ ఏజ్కి ఉంచుకోవడం. వాళ్ళ దగ్గర అడిగి మరీ పెట్టించుకుంది నాకు మొత్తం కావాలని చెప్పేసి. ఇంకా ఇట్లా చిన్నగా అయితే పెట్టారు వాళ్ళు. కాకపోతే కూర్చోడం కూడా చాలా సైలెంట్గా కూర్చుంది, చాలా హ్యాపీ అనిపించింది. భాను ఎప్పుడు అంత సైలెంట్గా అయితే కూర్చోదు. హల్దీ ఫంక్షన్లో అయితే అసలు ఫుల్ హడావిడి చేస్తుంది, అసలు గోల చేస్తే ఇంకా మొబైల్ ఇచ్చి కూర్చోబెట్టా. ఇంకా అప్పుడు వీడియోస్ అవి షూట్ చేసుకోవడానికి నాకైతే కుదరలేదు. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే కూడా పెట్టించేసుకున్నారు. ఇంకా లాస్ట్ క్లిప్ ఒకటి యాడ్ చేస్తుంది చూడండి, అత్తయ్య కూడా ఒక హ్యాండ్కే పెట్టించుకున్నారు. లాస్ట్ క్లిప్లో చూడండి ఎలా హాయ్ చెప్తుందో. మెహందీ అయితే పెట్టించేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.